హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనకు చాలా వరకు అయితే మనకు ఆన్లైన్లో మనీ అయితే ఇవ్వని చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు ఈ యాప్ అయితే యూజ్ చేసి, గ్రోమో యాప్ అయితే యూజ్ చేసి చాలా మంది అయితే వెయ్యిలలో కాదు ఫ్రెండ్స్, పర్ మంత్లీ లక్షలలో సంపాదిస్తున్నారు. సో మీరు కూడా ఇలా మనీ ఇవ్వని చేయాలని అనుకుంటున్నారా? మీరు కూడా మనీ ఎలా ఇయర్న్ చేయాలో చెప్తా. అంతకంటే ముందు మన ఛానల్ని కొత్త చూస్తున్నారైతే ఈ వీడియోని లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి షేర్ అయితే అవుతుంది. సో ఫ్రెండ్స్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మీరు ఇందులో ఎలాంటి హార్డ్ వర్క్ చేయాల్సిన అయితే అవసరం అయితే ఉండదు. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అయితే డబ్బులు అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అయితే అవసరం ఉండదు. సో మనం ఏ వీడియో చేసినా మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్, మనం జీరో ఇన్వెస్ట్మెంట్, మనకు రూపాయి పెట్టకుండా మనకు లాభం వచ్చే వీడియోస్ అయితేనే మన ఛానల్లో చేస్తుంటాను. మీరు కూడా కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందరికి తీసుకొస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అయితే పెడతాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేస్తున్నట్లయితే మీకు డిస్క్రిప్షన్లో అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. మీకు లో బడ్జెట్లో మంచి మంచి డీల్స్ అయితే పడుతుంటాయి. ఆ డీల్స్లో మీరు లూట్ అయితే చేయొచ్చు అనమాట. మనం వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇందులో మనకు చాలా వరకు అయితే చాలామంది అయితే పర్ మంత్లీ 1,00,000 కానీ 70,000, 90,000 అలా చాలా అమౌంట్ అయితే వాళ్ళు ఈఎన్ అయితే చేసుకున్నారు. సో ఫ్రెండ్స్, మనం అలా ఎలా ఈఎన్ చేసుకోవాలి అనేది మీకు ఇందులో స్టెప్ బై స్టెప్ పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కిందికి ఇలా స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, సెల్ అండ్ ఇయర్న్ అని ఉంది కదా. దీంట్లో మనకు ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ అనేటివి వీటిని మనం సేల్ చేస్తే మనకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో అది ఎలా సేల్ చేయాలి అనేది చూపిస్తా. చూడండి, ఇక్కడ మనకు ప్రోడక్ట్స్ అయితే క్రెడిట్ కార్డు, పర్సనల్ లోను, సేవింగ్స్ అకౌంటు, ఇన్వెస్ట్మెంటు, డిమాట్ అకౌంటు, క్రెడిట్ లైన్, ఇలా సిమోర్ చాలా అయితే ఉన్నాయి కదా. సో మనము వీటిని ఎలా సేల్ చేయాలి అనేవి మీకు చూపిస్తా. చూడండి, ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకుంటే మనకు చాలా రకాలైన క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ చూడండి, ఇలా కింది స్క్రోల్ చేస్తే యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని, కోటక్ క్లిక్ ప్లాటినం క్రెడిట్ కార్డ్ కానీ, ఇండస్లాండ్ క్రెడిట్ కానీ, కోటక్ మహీంద్రా, ఇలా మనకు చాలా వరకు అయితే ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ఫ్రెండ్స్, మరి క్రెడిట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి, మనకు డబ్బులు ఎలా వస్తాయి? డబ్బులు ఎలాగ వస్తాయంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తున్న బ్యాంక్ ఉంది కదా, ఈ యాక్సిస్ బ్యాంక్ ఉంది కదా, ఈ యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు మనం ఎవరికైతే మన ఫ్రెండ్స్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఇంకెవరికైనా సరే మనం వాళ్ళకు లింక్ అయితే పంపించి, వాళ్ళు ఆ క్రెడిట్ కార్డు ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళు అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చి వాళ్ళు క్రెడిట్ కార్డు అయితే తీసుకున్నారనుకో, వాళ్ళ క్రెడిట్ కార్డు తీసుకుంటే మనకు ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇయర్ను అప్ టు ఇక్కడ మనకు కనిపిస్తుందా, ఈ క్రెడిట్ కార్డ్ మనం సేల్ చేయడం ద్వారా మనకు 1,900 రూపీస్ అయితే వస్తుంది. ఇక్కడ చూపిస్తుంది చూడండి, ఇయర్ అప్ టు అని మనకు 1,900 రూపీస్ అయితే మనకైతే వస్తుందన్నమాట. ఈ క్రెడిట్ కార్డు మనం ఫ్రెండ్స్ కానీ, ఇంకెవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనము ఆ లింక్ పంపించి మనం అలా వాళ్ళు ఆ లింక్ ద్వారా ఓపెన్ చేసి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చుకొని వాళ్ళు క్రెడిట్ కార్డ్ తీసుకుంటే మనకు 1,800 రూపీస్ అయితే వస్తుంటాయి. సో మనకి ఇక్కడ ప్రతి క్రెడిట్ కార్డుకు దీనిపైన ఆఫర్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ మనకు 1,800 కోటక్ మహీంద్రాది. సో కిందికి చూస్తే ఇండస్లాండ్ బ్యాంకుది 2,300, 2,300 అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు చూడండి, ట్రై అయితే చేసుకోండి. కోటక్ మహీంద్రా ఇక్కడ 1,800. సో ఇలా మనం క్రెడిట్ కార్డు కానీ సేల్ చేయొచ్చు. క్రెడిట్ కార్డు కానీ సేల్ చేసిన తర్వాత కానీ మనకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. సేవింగ్స్ అకౌంట్ అంటే మనం ఒక బ్యాంక్ అకౌంట్లో మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అకౌంట్ అయితే ఓపెన్ చేసినాం అనుకో, ఇప్పుడు మనకు జనరల్గా ఇండస్లాండ్ బ్యాంక్లో మనం అకౌంట్ ఓపెన్ చేసినాం అనుకో, ఇక్కడ 420 వస్తాయి, 420 రూపాయలు అయితే మనకైతే ఇయర్ని అయితే చేసుకోవచ్చు మనం. ఇక్కడ కోటక్ మహీంద్రా బ్యాంకులో, ఈ కోటక్ మహీంద్రా బ్యాంక్ చాలామంది అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు 300 రూపీస్ అయితే వస్తుంటాయి మనకు. ఇలా మనం కొన్ని అకౌంట్స్ అయితే వాళ్ళకు లింక్ అయితే సెండ్ చేసి వాళ్ళనైతే ఆ లింక్ ద్వారా మన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకున్నారు అనుకో, మనకు కొన్ని విధాలుగా మనకు ఇక్కడ ఎన్ని అమౌంట్ చూపిస్తున్నాయో అన్ని అమౌంట్ అయితే మన అకౌంట్లోకి అయితే వస్తుంటాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం ఇలాగా ఇక్కడ కనిపిస్తున్న ప్రోడక్ట్ ఏదైనా అయినా సరే మనము మన ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ సింపుల్గా మనము ఇలా చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఈ క్రెడిట్ కార్డ్ అని ఉంది, ఈ కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ అని ఉందిగా, ఈ కింద సేల్ నవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే మనం ఎవరిదైనా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరిదైనా ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కింద వాట్సాప్ అని ఉందిగా, వాట్సాప్ మీద క్లిక్ చేసిన అనుకో మనకు వాళ్ళ డీటెయిల్స్ అయితే వచ్చి మనకి ఇక్కడ
ఇక్కడ షేర్ అని ఉంది కదా, షేర్ పైన క్లిక్ చేస్తే మీరు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇంకా జీమెయిల్ ద్వారా కానీ ఎలాగైనా సరే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మనం షేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలా షేర్ చేసి వాళ్ళనైతే ఆ లింక్ ఓపెన్ చేసి మనము క్రెడిట్ కార్డ్ కానీ డిమాట్ అకౌంట్ కానీ ఏదైనా సరే సేవింగ్స్ అకౌంట్ కానీ అలా అయితే ఓపెన్ అయితే చేసుకోమని చెప్పాలి. లేదా మీరు దగ్గర ఉన్నారనుకో అంత రిస్క్ లేకుండా మీరే చేపిస్తే అలా కూడా మనకు ప్రాసెస్ అయితే ఈజీగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ కింద మనకు లీడ్స్ అని ఉంది కదా, లీడ్స్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ మీరు ఎంతమందికి అయితే ఎంతమందిని అయితే చేపించారు మీరు క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా అకౌంట్ కానీ అనేటి ఇక్కడ అయితే మనకు కనిపిస్తుంది. సో నేను ఇద్దరిని అయితే చేపిస్తున్నాను, నాకు 2 కస్టమర్స్ అయితే ఉన్నారు. ఇక్కడ నేను ఇద్దరికి సేవింగ్స్ అకౌంట్ చేపించిన తర్వాత 2 క్రెడిట్ కార్డ్స్ అయితే చేపించాను కాబట్టి ఇలా మనకు ఇక్కడ లీడ్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనం ప్రోడక్ట్స్ అయితే సేల్ చేసి మనం మనీ అయితే అయితే చేసుకోవచ్చు. 1000లో కాదు లక్షలలో అయితే చాలా వరకు అయితే చాలా అయితే చేసుకున్నారు. సో మనకు ఇక్కడ మనము వెరిఫికేషన్ ఎలా చేయాలంటే ఇక్కడ పైన మీ ఐకాన్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మనకి ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఫ్రెండ్స్ మనకు ఇలా ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలాగ వస్తుంది. తర్వాత ఇక్కడ మనకు వ్యూ ప్రొఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. వ్యూ ప్రొఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మన బయోడేటా అయితే ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎందుకు ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకు ఇందులో వచ్చిన మనీ మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చి కింద మనకు బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ మనకు బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ఏదైతే బ్యాంకో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకుంటే మనకు డైరెక్ట్ అయితే మీకు వచ్చిన అమౌంట్ అయితే మీకు బ్యాంకులోకి అయితే పడిపోతుంది ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా మనం ఇక్కడ కేవైసీ అయితే చేసుకొని మనము కంప్లీట్ చేసుకోవాలి. సో ఇలా మీరు కూడా చేసుకోవాలంటే ఇలా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే లింక్ అయితే పంపించండి. లింక్ పంపించిన తర్వాత వాళ్ళు లింక్ ఓపెన్ చేసుకొని మీరు ఆ అకౌంట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఇంకేదైనా సరే వాళ్ళు తీసుకుంటే మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. సో అలా మీరు వాళ్ళే కాకుండా వాళ్ళు చేసినా సరే మీకైతే అమౌంట్ అయితే వస్తుంది అనమాట ఈ లింక్ వారికి పంపిస్తే. సో మీరు క్లియర్గా అయితే అర్థమైతే అయ్యింది కదా. సో ఫ్రెండ్స్ టోటల్ వీడియో అయితే ఇదన్నమాట. సో మనం ఇలా మనీ అయితే చేసుకోవచ్చు మనము గ్రోమో యాప్లో. సో ఫ్రెండ్స్ టోటల్ వీడియో అయితే ఇది. మనం నెక్స్ట్ వీడియోలో మరికొంత కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.